వలసల్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వారి దేశం వెళ్లి చదువుకోవాలని నిర్ణయం తీసుకున్న విద్యార్థుల కోసం ఆస్ట్రేలియా కొత్త నిబంధన తీసుకువచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో 75% సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది. ఇటీవలి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా 16,36,806 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ₹1 తక్కువ ఉన్నా వీసా జారీ చేయబోమని స్పష్టం చేసింది. గతేడాది నుంచి ఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడచిన 7 నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను 4 సార్లు సవరించింది. గతేడాది అక్టోబర్లో కనీస పొదుపు మొత్తం 11,58,498 నుండి 13,49,223కి పెంచిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 7 నెలల్లో ఆ మొత్తాన్ని మరోసారి పెంచి విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. అక్కడికి వచ్చే విద్యార్థుల ఖాతాలలో కనీసం ఒక ఏడాది నివాసానికి సరిపడా ఖాతాలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధన విధించింది. విద్య మరియు వృత్తి అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ పరిణామం ఇబ్బందికరమే. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనల్లో చేసిన ఈ కొత్త మార్పు ఉన్నత చదువుల కోసం ఆ దేశం వెళ్లాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 1,20,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు.